అధ్యాయము 164 వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతిస్తున్నాడట. దావీదు చెప్తున్నాడు, మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో స్తుతి ద్వారా కూడా తెలుస్తుంది. స్తుతించాలి దేవుని. దేన్ని బట్టి? ప్రతి విషయమును బట్టి దేవుని మనం స్తుతులు చెల్లించాలి. పౌలు అంటాడు, భక్తుడైన పౌలు అంటాడు, ప్రతి విషయం యందు మనం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు మేలు జరిగినా స్తుతి చెల్లించాలి, కీడు జరిగినా స్తుతించాలి. ప్రభు నీకు స్తోత్రము. యోబు అంటాడు, ఏమండి సార్, అన్ని కోల్పోతాడు, పిల్లలు కోల్పోతాడు, ఆస్తిని కోల్పోతాడు, తన అందాన్ని కోల్పోతాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోతాడు, అన్నిటిని కోల్పోతాడు. అయినప్పటికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నానని దేవునికే మహిమ చెల్లిస్తున్నా అంటాడు. అంటే స్తుతి అన్ని విషయంలో చెల్లించాలి. ఎందుకంటే స్తుతి మన యొక్క పరిస్థితిని మార్చివేస్తుంది. ఆ యొక్క యోబు అలా స్తుతించకపోతే, యోబు తనకున్న శ్రమల్లో, తనకున్న కష్టంలో, తనకున్న బాధలో దేవుణ్ణి స్తుతించకుండా ఉంటే డబల్ ఆశీర్వాదాలు రాకపోదునేమో. ఈరోజు మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మన దేవుడిని మనం స్తుతిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు సార్? ఒక సంపన్న స్థితిలోకి దేవుడు, ఆశీర్వాదంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈరోజు మనం స్తుతించక, మనకు వస్తున్న కష్టంలో, మనకు వస్తున్న బాధలో మనం స్తుతించక, మనకు వస్తున్న సంతోషంలోనే దేవుడు స్తుతిస్తుంటాం. మన కష్టంలో స్తుతించాలి. యోబు జీవితాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోబు తన కష్టంలో కూడా అంటే ఏం చేశాడు? స్తుతించాడు. దావీదు కూడా ఎన్నో కష్టాలు, తన పిల్లనిచ్చిన మామయ్య తన తమరడానికి, చంపడానికి తరుముతున్నాడంట. తన భార్య తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయినను దినముకు 7 మార్లు, దినముకు 7 మార్లు అంటే 7 సార్లు స్తుతిస్తూనే ఉన్నాడంట. తనకు టైం దొరికినప్పుడల్లా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తను ఒంటరిగా అరణ్యంలో పడి ఆ మేకల మందలను, గొర్రెల మందలను, ఎడ్ల మందలను కాచుకుంటూ తన తండ్రి ఇచ్చిన పనిని నెరవేరుస్తున్నప్పుడు, ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, అక్కడికి శత్రువు దాడి చేస్తున్నప్పటికీ, ఎలుగుబంటులు దాడి చేస్తున్నప్పటికీ, సింహములు దాడి చేస్తున్నప్పటికీ ఏం చేస్తున్నాడంట? స్తుతిస్తున్నాడంట. దేవా నీకు స్తోత్రం, ఈ సింహాన్ని నుంచి మమ్మల్ని తప్పించినందుకు. దేవా నీకు స్తోత్రం, ఎలుగుబంటి నుంచి నన్ను తప్పించినందుకు. దేవా నీకు స్తోత్రం, ఈ అరణ్యంలో కూడా నీకు అనుదృష్టి నా మీద ఉన్నందుకు. దేవా నీకు స్తోత్రం, నీవు నాకు తోడున్నందుకు. దేవా నీకు స్తోత్రం, ఎల్లవేళ నన్ను కాపాడుతున్నందుకు. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవుడు నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం అని ప్రతి నిత్యము కూడా దావీదు స్తుతి యాగము దేవునికి అర్పిస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? వింటున్న నీ జీవితంలో నువ్వు దేవుని ఎంతగా స్తుతిస్తున్నావు, ఎంతగా దేవుణ్ణి నువ్వు మహిమపరుస్తున్నావు అన్నది మన ప్రశ్న వేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే చిన్న చిన్న థింగ్సే. ఒకటి, ప్రార్థనలో మనము దేవుని ప్రేమించుట చూపించాలి. 2, వాక్యము చదువుటలో దేవుని ఎంత ప్రేమిస్తున్నామో చూపించాలి. 3వదిగా స్తుతి, దేవుని ఎంతగా స్తుతిస్తున్నామో ఆ యొక్క ప్రేమ ద్వారా వ్యక్తపరచాలి. 4వదిగా ఏంటంటే, ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. 4వదిగా దేవునితో సహవాసము చేయడంలో దేవుని ఏం చేయాలంటే మనం తెలుస్తుంది. దేవుడితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు, దేవుడితో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, 1 వ్యక్తిగతముగా, 2 సంఘముగా, సమాజముగా, ఇలా కూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఆదివారం నాడు లేదా ప్రత్యేక కూడికల్లో మనం టైం, దేవుడికి ఎంత టైం ఇస్తున్నామో, సహవాసం ఎంత ఉంటున్నామో దాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. కొంతమంది చూడండి, లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. లోకాన్ని ప్రేమించి దేవుని సమయానికి టైం ఇవ్వరు, దేవుని మందిరానికి సమయం ఇవ్వరు, దేవునితో సహవాసం చేయడానికి సమయం ఇవ్వరు. ఈ రోజున నీవు నేను అలా ఉన్నావేమో. ఈ రోజున దేవుడు మనకు విడుదల ఇచ్చిన గాక, దేవుని ప్రేమ మనకు కలిగి దేవునితో సహవాసం చేసేటట్లుగా దేవుడు మంచి మార్గాన్ని మనకి సరళము చేయను గాక. ఈ రోజున మాట్లాడుతున్న జీవితంలో మనం దేవునితో మనం ఏం చేయాలంట? సహవాసం, టైం స్పెండ్ చేయాలి దేవునితో. దేవునితో టైం మనం స్పెండ్ చేసినప్పుడు దేవుడు మన కొరకు కూడా ఆయన టైం స్పెండ్ చేస్తాడు. నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు ఒప్పుకోకపోతే ఆయన పరలోకం నుంచి దిగి వస్తున్నాడు, మహిమతో దిగి వస్తున్నప్పుడు తండ్రి ఎదుటను ఆ దేవదూతల ఎదుటను నిన్ను ఒప్పుకోవాలంటే నువ్వు ఈ లోకంలో నేను దేవుని బిడ్డనని, దేవుడిని ప్రేమిస్తున్నాను
మోసము చేసేవానని నీవు కూడా ఈ లోకమందరి ఎదుట, సమాజం ఎదుట, సంఘం ఎదుట, సేవకుని ఎదుట నువ్వు ఒప్పుకున్నప్పుడే నీ జీవితంలో ఏం కలుగుతుంది తెలుసా? ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు కూడా నిన్ను పరలోకమందు ఒప్పుకుంటాడే. నువ్వు ఈ లోకంలో ఆయన ఒప్పుకోవట్లేదు కనుకనే, ఆయనతో టైం స్పెండ్ చేయట్లేదు కనుకనే, నేను లోకానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు కనుకనే నీలో కొన్ని ఆశీర్వాదం డోర్స్ ఆగిపోతున్నాయి. ఈరోజు ఆ ఆశీర్వాద డోర్స్ ఓపెన్ అవ్వాలంటే, ఈ మాటలు వింటే నీ జీవితంలో ఆ యొక్క ఆశీర్వాద డోర్స్ ఓపెన్ అవ్వాలంటే దేవునితో నువ్వు ఏం చేయాలంటే టైం స్పెండ్ చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. చాలా మంది చూడండి, ఈ రోజున చాలా మంది ఇంట్లో నలుగురు ఉంటారు, నలుగురికి 4 దరిద్రమైన ఫోన్లు ఉంటాయి. ఆ నలుగురు ఏం చేస్తారు? ఎదురు టీవీ ఉంటుంది, టీవీ ముందు నలుగురు కూర్చుంటారు, వాళ్ళ చేతులు నలుగురికి 4 ఫోన్లు ఉంటాయి. టీవీ ఎవరో చూడరు, నలుగురు ఎవరు మాట్లాడుకోరు, వీళ్ళ మొఖాలన్నీ ఎక్కడ ఉంటాయి? ఫోన్ మీదే ఉంటాయి. అవునా కదా? ఈరోజు జీవితాలు అలాగా ఉంటున్నాయి. అప్పుడు కొన్ని జీవితాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒకప్పుడు నాకు మొన్న అనిపించింది, ఒకప్పుడు టీవీ లేని సమయంలో, లేదంటే ఆ ఫోన్ లేని సమయంలో అందరూ ఒక ఇంట్లో కూర్చుని, ఎరా బాబా ఈరోజు ఏం జరిగింది, పనిలో ఏం జరిగింది, ఈరోజు ఎలా నడిచావు, ఎలా ఏమైంది, ఎలాగ నీకు డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ పెద్దలందరూ కూర్చుని మాట్లాడుకుని వారి యొక్క యోగక్షేమాలు, బాగోగులు, మంచి చెడ్డ తెలుసుకునేవారు. ఇప్పుడు టీవీలు వచ్చిన తర్వాత ఎదురింటోళ్ళు, పొరుగింటోళ్ళు, పోనీ అక్కడి వరకు ఎందుకులేండి, ఇంట్లో భార్య భర్తని మాట్లాడుకుంటారు, మంచమే పడుకుంటారు. ఒక ఆమె ఒక ఫోన్ ఇచ్చుకుంటుంది, ఆయన ఒక ఫోన్ ఇచ్చుకుంటాడు. ఎలా అంటే ఇప్పుడు జీవితం అంతా సెల్ ఫోన్తో సహవాసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, టీవీతో సహవాసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. భార్యతో మాట్లాడరు, సెల్ ఫోన్తో ఎక్కువ మాట్లాడుతుంటారు.